1 2 3 సాంగ్ మీకు భలే టైం పాస్ ఉన్నట్టుంది. మీ ముగ్గురు భలే కూర్చొని ఆడుకుంటున్నారు. అది కలర్ కూడా చెప్తారు కదా నా గేమ్ ఆడేది ఒకటి. అది ఆ గేమ్ ఉండదు, అది యాక్చువల్ గేమ్ మేము ఆడకుండా ఏ నెంబర్ అది కాంప్లెక్స్ కదా. అది కలర్ గేమ్ ఉన్నా నాకు తెలియదు. మన వాళ్ళ పాప కాంప్లెక్స్ అది ఈజీ చెప్తుంది యాచ్ అంట. లాస్ట్కి వచ్చిన తర్వాత ఈ నాయకుని అన్ని తీసుకుంటుంది. అది కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది. వీళ్ళకి అంత బ్రెయిన్ కాదు కాదన్నా. ఇప్పుడు ఆడి వరకు వెంకరెడ్డి ఇంటి వరకు పట్టుకున్నాను వీడియో. దాని తర్వాత అట్లా ట్రాక్టర్ కట్టాను సెట్ చేస్తే పట్టుకోవాల్సిన పని పోతుందంటే తెచ్చినాను. స్పైసీరా పాప స్పైసీ ఫ్యామిలీ వచ్చింది రైట్ లేదన్నా. దగ్గర ఉంది వెళ్ళాలా ఏదన్నా ఫీజు ఎంత మనకేం బాగానే రామనగర్ సైడ్కి బాగానే జరుగుతుంది అంటే నెలకు 2 లక్షలు వస్తుంది మిగులుతుంది నేను రామనగర్ సైడ్కి. ఈజీ బాల్ లాస్ట్ ఆగస్ట్ వరకు అప్పుడు ఏ పీజీ వాళ్ళు చూసినా 500 పీజీ వాళ్ళు మీకే వాళ్ళది పడిందో లేదంటే మా ముందు పడిందో 7,000 మరి 5,500 మాకంటే ముందు 5,000 వచ్చాను స్వచ్చాను. మళ్ళీ ఏరియా లోపల తిరుగుతా 7 ఉన్నట్టు వేరే అదేమంటే 5,500 మరి 7,000 పరిమా 3 4 ప్లేట్ ఆనంద్ ఏడా ఇది నా యాత్సా అంటాడు 3 నెలల నుంచి తవ్వి పెట్టిండు. ఇప్పుడు గుంతలు తవ్విండు. ఏడు ప్రసాద్ ఆడ నీడ బ్యాటింగ్ కూర్చోవచ్చు కావాలనుకుంటున్నా. కాదు నెట్ సామాన్లు అన్నీ తెచ్చి పెట్టుకున్నాడు. చేయడం 3 నెలలు తీసుకొచ్చి వేయలేదని అందరూ తిరుగుతుందన్నా ఇది తిరుగుతుంది కూర్చొని నా వెయిట్ తిరుగుతుంది. ఇది 25 కేజీలేరా? అదొకటి కాదన్నా, ఒకటి కాదు 25 అని చెప్పు. నేను వేసినా కానీ ఇక్కడ నుండి 5 కిలోమీటర్ రేడియేషన్స్ లోనే పెడతాం మోస్ట్లీ. దీనికి టోర్నమెంట్ డిస్కౌంట్ ఇరా కొద్దిగా బాగానే పెట్టుకున్నారు. కానీ అప్పుడు ఉండింది ప్లేయర్స్, రెగ్యులర్ ప్లేయర్స్ అంతా లేక పోలీస్ స్టేషన్ నుంచి బ్యాక్ స్కోర్ 120+ CSG అని వాడేది స్కెడ్యూల్ సైడ్ దూరం అని కాదు. 121 ఈ పక్క ఓన్లీ వికెట్లకు వస్తే రీచ్కి వస్తేనే కొడుతున్నాడు. ఎన్ని ఇప్పుడు 20 కొబ్బరికాయలు బాగున్నాయి కానీ కొబ్బరికాయలు బాగున్నాయి కానీ మళ్ళీ అడుగుతున్నా సార్. ఆ సెట్ పైకి ఎక్కిండా కొట్టిండు బాగా.
దీక్ష చీటింగ్ కొత్తగా ఆడుతున్నట్టున్నారు. సాటర్డే అంటావు మళ్ళీ సండేకి సాటర్డే నువ్వు గ్రూప్ యాడ్ చేసినా కదా నీకు ఎప్పుడు నేను మ్యాచ్ అయ్యేటప్పుడు నీకు అవైలబుల్ నేను కలెక్ట్ చేసుకుంటాను ఇవన్నీ. ఓకే అవన్నీ ఇప్పుడు వీటి ఉన్నాడు మా ఫ్రెండ్ పనికి ఏం లేవు నావే నువ్వు వచ్చితే వస్తుంది ఆటోమేటిక్. ఇప్పుడు అక్షయ్ ఉన్నాడు ఫస్ట్ ఆడుకుంటా కట్టుకోట్లు ఆడుకుంటా ఉన్నాం ఇద్దరం. ఆడలేవు మళ్ళీ ఇంకోటి గుడ్ షాట్ అంటే ఎంతో ఆడినా ఇప్పుడు టచ్ లేదు. 3-4 years గ్యాప్ ఉంది అయినా ఆడతాను. ఇటు సైడ్ పెట్టారు వచ్చిండు. ఫస్ట్ మ్యాచ్ 47 కొట్టిండు, సెకండ్ మ్యాచ్ 23 కొట్టిండు, తర్వాత 2 ఎల్బీలు డక్కోవచ్చు ఫస్ట్ బాల్కి. అదే ప్రాబ్లం. ఇప్పుడు ప్రాబ్లం లాస్ట్ టైం ఎల్బీడబ్ల్యూ అవుట్ అయింది. అయినా నువ్వు ఆ రోజు కొట్టినావు 7 17 బాగా అనిపించింది. ఆ రోజు ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ అకాడమీలో మ్యాచ్ ఉంటే మొత్తం ఇదంతా బ్యాండ్ అంటే ఇట్లా బాల్ ఆస్ట్రేలియాలో బాల్ తగిలే చనిపోయిండు ఒకడు. ఇంటర్నల్ గేమ్స్ జరుగుతా అలా అని చెప్పి గేమ్స్ ఆడగానే ఉంటారా. హైదరాబాద్లో టెన్నిస్ బాల్ టోర్నమెంటు యువతలోడు బ్యాట్స్మెన్ గట్టిగా కొడితే అవతలోడు బౌలర్కి తగిలి స్పాట్ డెడ్ టెన్నిస్ బాల్తో. మరి నువ్వు టెన్నిస్ బాల్తో చనిపోయినా టెన్నిస్ బాల్ కూడా పోకూడదు కదా. అది కరెక్ట్ కాదు. టైం అనేది చెప్పలేము. మనం సేఫ్టీగా ఆడతాను. గేమ్ మనం ఆడతానంత సేఫ్టీగా హెల్మెట్ మోటివేషన్ కాదు. నేను మోటివేషన్ చేయట్లే, ఫ్యాక్ట్ చెప్తున్నా. ఫ్యాక్ట్ అనేది మనకు ఆడాలని ఇంట్రెస్ట్తోనే ఆడుతున్నాం. నువ్వైనా నేనైనా ఆడేది ఇంట్రెస్ట్తో ఆడతాం అంతే. కాకపోతే ఇప్పుడు ఈడంలో ఫీల్డర్ బాల్ కరెక్ట్గా ఆడబడింది, నువ్వు బౌండరీ ఆపాలనా లేదా? ఆపాలా లేదా? అదే టెన్నిస్ బాల్ ఆడబడింది, నువ్వు ఆపాలి కదా. మరి ఆ బాల్ ఎట్ట ఆపుతావు? నువ్వు ఆ బాల్ ఇంత ఆ బాల్ ఆడ పిచ్చి పడింది అంటే మీద పడుతుంది. నువ్వు ఎట్ట ఆపుతావు బౌండరీ ప్లేయర్వి? అప్పుడు అది గేమ్ ఏంది? 30 runs దాకా మిస్ చేసిన నేను కూడా అట్లే అదే క్లాస్ చేయి. డబుల్ ఉంటాయి మట్టి రోడ్డు ఉంది కదా. ఏమైంది? నువ్వే వేయాల్సింది. 2-3 మ్యాచ్లు డకౌట్లు అయితానే కిట్కు ఈ హెల్మెట్కు ఈ ఇంటకు మ్యాచ్కి డబ్బులు అంత డబ్బులు వేస్ట్, టైం వేస్ట్. ఆట ఆడంలో నాకు ఎందుకు ఇన్ని రోజుల నుంచి నేను ఆటలాడతానా అనేది ఇచ్చిరి అనుకోది. టెన్నిస్ బాల్కి పోతా ఒక రోజు ఎప్పుడన్నా మామూలుగా అట్లా ఫ్రెండ్స్ ఉన్నప్పుడైనా ఆ టెన్నిస్ బాల్ ఆడి వచ్చిన తర్వాత అసలు గేమే కాదు. ఇది ఆడి దానికి బ్యాట్ కూడా పోతుంది టెన్నిస్ బాల్ అవన్నీ ఈడికే అవుతుంది. అది ఆడదాని అది అసలు ఇది గేమే కాదు, దీన్ని ఎందుకు ఆడదాము ఇంటికాడ కూర్చోవడం మేలని మళ్ళీ మానేస్తా. అట్లా బ్యాటింగ్ కనీసం 20-25 సింగిల్ మిస్ చేసింది. చెప్పు
ఎవరు ఇతని చెల్లెలా? జబ్బు 13 బ్యాట్స్మెన్ బ్యాటింగ్ బ్యాటింగ్ బాగానే పోతాం. పిల్లలు ఎంత పెరుగుతాం స్వామి ఏమో బాల్ కోసం గుడి దగ్గర ఉంది. నీకెట్ తెలుసు ఎవరు మళ్ళీయా వాడికి ఎగ్జైట్ ఫోన్ చేసి రారా ఇక్కడ ఫీలింగ్ చేద్దాను అవునా వచ్చట్లే రాక ఇంకా ఆడేం చేస్తాడా దాన్ని నాకు తీసి మాత్రం ఎక్కువ వాడికి. ఊరికి వాళ్ళు పిలిచిన వాళ్ళు కూడా అనుకుంటుంటారు కదా. నీ బట్టలు మీద పెట్టు. నీట్గా వేయండి సెట్ చేయకుండా. వెయ్యి. నీట్గా వేద్దాం. నీట్గా ఏం వేయలే బి నేను సెట్ చేస్తాలే. నాకు ప్లేయర్ గా యూజ్ చేసుకుంటా. ఆ పాప వేయాలి వేసింది ఫాస్ట్ గా అమ్మాయి. వెయ్యి. ఆ పాప వేయాలా ఎప్పుడు ఆయన అన్నిటికీ అలా ఉంటుంది నాకు. అయ్యో కానీ అతను సెంతికు ఎందుకు హెల్మెట్ అవసరం? అది రెగ్యులర్ అనమాట. ఫోర్లే ఫోర్లే బౌల్ అనుకున్నాడు బాబు బౌల్ అనుకున్నాడు అప్పుడు నేను కూడా వదిలేస్తాను అట్లా బౌల్ అనుకున్నాడు జస్ట్ ఇంటి దగ్గర మిస్ అయ్యింది. ఇంటి దగ్గర నుంచి నేను అప్పుడప్పుడు వదిలేస్తాను అట్లా బౌల్ అయిపోతారు సామె ఎక్సైట్మెంట్ లో బౌల్ అయినా ఎక్సైట్మెంట్ లో వదిలేస్తాను. మీది టీమ్ మీ టీమ్ ఇది అపోజిట్ వీళ్ళ టీమే ఈయన టీమే ఈయనే మన మీద కుసిగెలిపి మరీ ఆడకించుకోండి. చెప్పురా మళ్ళీ ఏందిరా మళ్ళీ నువ్వేందిరా అట్లా కొడతా నువ్వు ఆడా బ్యాటింగ్ బాయ్ ఏం చేసినవురా మళ్ళీ ఆడికి పోయి బాయ్ అక్షయ్ అక్షయ్ 50 బ్యాక్ టు బ్యాక్ కమ్ ఆన్ అక్షయ్ 50 ఏమైంది? నువ్వు వంగలేవురా రా. నువ్వు వాడికి ఎందుకు పోయినావురా? మర్యాద స్విమ్మింగ్ కన్నా పోకుండా. సరేలే కదా ఆడికి పోయి వచ్చే లోపు స్విమ్మింగ్ చేసుకుంటా. సరే కూర్చో పోరా ఆడ డక్కౌటారా? మస్పాటి గారు ఎందుకు వస్తాండ్రా బిర్యానీ తినడానికి కంపెనీ లేరని సర్లే ఏముందిలే ఇంకదా బిర్యానీ ఊరికి నేనన్నా ఏం కాదురా ఆడ ప్రొఫైల్ మార్చుకోమని చెప్పిరా ఎవరికైనా పేరు చెప్పిరా. మోసం చెప్పేసి మారిద్దాం రా పోటీ ఉన్నాం ఇప్పుడు. లేదు డాడీ చీటింగ్ డాడీ సరే ఆడుకో అట్లేం మేము ఆడేది కూడా ఫ్రెండ్లీ మ్యాచ్ బ్రో. నువ్వు ఆడతాను అంటే బ్యాటింగ్ ఎంత వచ్చినాయి కదా అందుకే 50 కొట్టింది కాబట్టి హిట్టింగ్ చేయమంటాను. స్టార్టింగ్ నుంచి ఊపుతున్నాడు ఊపుతున్నాడు తగిలాంటి తగులుతున్నాయి లేదంటే పోతున్నాయి అంతే. గుడ్ షాట్ బాయ్. వెల్ ప్లేడ్ అక్షయ్. రీచ్లో పెడతా మాత్రం ఇక్కడ కొడతాను రా. ఆ బ్యాటు 25,000 అయితే 18,000కి వచ్చిందంట డిస్కౌంట్లో. ఎస్ఎస్ ఎందుకు కొనుక్కున్నా వెజ్ కొనుక్కోకుండా అంటే నాకు ఇది కంఫర్ట్
లే బాగా ఆడుతున్నాడు, బాగా తగులుతుంది. పటక్ పటక్ అన్న ఏయ్ పై వేసి నువ్వు పై కూర్చో సరిగ్గా కూర్చుంది. ఈయన మా గురప్ప కానీ దాంట్లో ఉంటాడు C205లో. మనం ఇంటర్నల్ గా టర్ఫ్ గేమ్లు ఆడుకుంటాం కదా టెన్నిస్ వాళ్ళతో. నీకే లేదు ఖుషి కదా. వారం సండే సాటర్డే మార్నింగ్ ఆ టైంలో తగిలినాడు నాకు. సర్లే అని చెప్పి నేను చూస్తున్నాడా యూట్యూబ్ లో? చూసానంట ఇంకా బాగా వస్తుంది యూట్యూబ్. వా షార్ట్ నాకు కాళ్ళ నొప్పులు కానీ. డబల్ 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 డోంట్ గో డబల్ డబల్ ట్రిపుల్ 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 అక్షయ్ ఇగో ఇగో నేర్పులు వాళ్ళు ఫ్యామిలీ అందరు భయపడుతుంది. వాళ్ళ పిల్లలు వాళ్ళకి అలవాటు అవుతుందా? ఇక్కడ టార్గెట్ ఎక్కువ కావాలి గ్రౌండ్ లో. షాట్ అబ్బా ఫోర్లే బ్యాటింగ్ అక్షయ్. ప్లేట్ బాయ్ కమాన్ అట్లా ఆడు అక్షయ్. నోట్లో పెట్టుకోకు, కిందంతా మట్టి తగిలి. తినే అరిగిపోకుదురా ఈ పాటికి. అతను నేర్పించుకున్నావు. వెయ్యి 2 వెయ్యి. బ్యాటింగ్ పిచ్చెక్కిస్తున్నాడు అక్షయ్. గ్రాస్ గ్రౌండ్ కావాలా అని ఎదురు చూస్తూ ఉండేవాడు. 71 22 ఓవర్లు 69 ఓవర్లు ఇచ్చాను. 300 లంగా తీసుకొస్తారు. 300 రాదు, 250 డిఫెండ్ చేసి అటు ఇటు కానీ బట్టి వాళ్ళు స్లో వేసి నీకు ఆఫ్ సైడ్ బాల్ పెట్టిందని సరిపోయింది. మనకైనా కానీ మన వాళ్ళు అట్లే వేస్తే పర్వాలే. లెగ్ వేసి మన వాళ్ళు ఆఫ్ సైడ్ ఫీల్డర్ పెట్టి అట్లా లెగ్ లో కొంచెం అంత పాదులే రోజు కీపింగ్ ఎవరన్నా పెట్టి నేను ఉంటాను. కీపింగ్ కాదు ఇప్పుడు ఇక్కడ కూర్చొని పోయినలే వాళ్ళకి వచ్చినవా రా ఉండు చెయ్యి చేస్తానంటే అన్ని ఎగ్జామ్ లే మన మా ఇంటి అపార్ట్మెంటే దీంతో కూడా చేపిద్దాం 2 రోజులు. తగిలితే ఒకసారి బాగా కట్టుకొని వస్తాడు. అప్పుడు మళ్ళీ అలవాటు అవుతుంది. అప్పటి నుంచి రెగ్యులర్ వస్తాడు. తగలక ముందే తగులుతుందని రావడంలే. ఇక్కడ ఉన్నాయి నీ దగ్గర ఇవన్నీ నీయే. ఏం కాదు చేస్తాడులే ఆయన బాగా చేస్తాడులే. దీంతో అయినా అంతే కాదే నీకు 1-2 ఓవర్లు చూస్తే నీకు ఆటోమేటిక్గా టైం వచ్చేస్తుంది అంతే. Waiting, okay? It's kind of like 7 to 8 catches drop after that.
Every time Rama say, at least take this time, guys, please. 9. You think about Charan. Charan is waiting. I'm telling you. When now they talk about 2 weeks he's waiting. take the catch like that. No. I am team man. See, this is all batsman's like, mindset, okay? Be frank. Even if I'm standing there, even I feel that, Appa, I'm going now. It's frank. లేదు లేరా ఎవరికైనా ఆ ఫీలింగ్ వస్తుంది బ్యాట్స్మెన్ గా. కూర్చోనన్నా. And you have the mindset, see, this catch is not they drop. Our catch they will not drop. हैंड में जो जाता है ना, हाँ? जो हैंड में गया उस समय थोड़ा लगता है कि हाँ ये पकड़ सकता हूँ. Yeah, but that's so like even in the hand like షాట్ యార్ 4 దాకు 2 బాల్ ఇట్లా నచ్చలేదు. ఈరోజు ఇంతేనా? ఈరోజు ఇంత సాటిస్ఫై అవ్వాలి సార్. ఏం కాదులే, శరీర 4 బాళ్ళని ఆడతాం, ఇబ్బంది పడాలి. మనం పోయినామంటే partnership. 122. Huh? 122. పార్ట్నర్షిప్. హూస్ పార్ట్నర్షిప్? ఓకే. స్కోర్ ఎన్ని ఆనంద్ Yeah, how much we scored last time? No, it was only 45, 46. 40-50. I was just asking Srinda at that moment. Yeah. What is needed? He told me like 49 or something. రన్ చేస్తావా అవి? రన్ చేస్తా. 35 balls 40 ఆయన. Anand is playing good. 23 overs. 7 overs. But Anand also got a chance. Oh, it is His keeper catches. 10, right? Huh? 10 runs only, no? He is in 40s, right? 40, yeah. He got ఇంకొక 2 ఓవర్లు చూస్తున్నా. The లాస్ట్ keeper 5 ఓవర్లకు was సరిపోతాయి వీళ్ళకని. వీళ్ళిద్దరు సరే ఒక ఓవర్ ఆడేసేవాళ్ళే. Hey, water. బా షాట్ యార్. లే డబల్. Hey, water. హెల్మెట్ ఎత్తుకో. హెల్మెట్ ఎత్తుకో. Hey! తగిలితే ఎందుకు ఏంట్రా అంత అవసరము? Give me. రిస్క్ తీసుకోవాలంటావే నువ్వు. Hey, you don't have full one, huh? వాట్ ఫుల్ వన్. వేసుకో నువ్వు రెడీ వర్మ. ఎప్పుడో వేయాలి. He's ready for ఆహా, day one. నువ్వు వెయ్యి. డాడీ వేసుకున్నాను డాడీ. You can also put. No. You pad up hola. You pad up hola. బ్యాటింగ్ చేసింది. Charan na. Well played, Anand. Good. Can I get pats? హలో Pats. అయ్యో హెల్మెట్ లేదు. హెల్మెట్ అక్క ఎట్టక్క నువ్వు లూజ్ అయిపోతావా?